తాండూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నూతన కౌన్సిలర్లకు పార్టీ నేతలు సూచించారు. సోమవారం పట్టణంలోని పైలట్ రోహిత్ రెడ్డి గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు మున్సిపాల్లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను సన్మానించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్లు ఎన్నికైన వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అధికారంలో లేకుండా ప్రజలు నమ్మి గెలిచినందుకు వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. వాళ్ళు ఎంతెంత వాళ్ళు ఆ దుర్మార్గాలు చేస్తారో అంతంత మీరు తిరగబడతారనే గట్టి నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. బంతిని ఎంత గట్టిగా నొక్కి పడితే అంత పైకి. నేను చేసిన కృషి తర్వాత మనం పార్టీ కార్యకర్తలు మన పార్టీ నాయకులు చేసిన కృషి కూడా కొంత మేరకు పంచలేకపోయింది. దానికి నేను అందరికీ సారీ చెప్తున్నాను. తర్వాత అలాగే ఇప్పుడు వచ్చిన అభ్యర్థులందరికీ నాకు శుభాకాంక్షలు. మీరందరూ కూడా డెఫినెట్గా ప్రభుత్వం పైన పోరాటం చేసి తాండూరు యొక్క అభివృద్ధికి, తాండూరు యొక్క మినిమం పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మినిమం నీడ్స్ ఏవైతే ఉంటే వాటి గురించి పోరాటం చేయాలి. మీరందరూ కూడా ఒకే తాటిపై ఉండి ఎలాంటి ప్రలోభాలకు ఉండకుండా డెఫినెట్గా పార్టీ యొక్క అభివృద్ధికి, పార్టీ యొక్క మీరు అంతా చేయకూడదు. తర్వాత ఇప్పుడు ఏవైతే వాళ్ళు తప్పులు చేస్తారో వాటిని ఎండగడుతూ మీకు ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా ఉపయోగించుకొని మీకు మంచి పేరు పార్టీ మంచి పేరు ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ శ్రీశైల్ సార్ గారు మాట్లాడి మీకు పార్టీ తరఫున తాండూరు మున్సిపల్ కౌన్సిల్లో బీఆర్ఎస్ గళం కేసీఆర్ గారి పరిపాలన, దక్షత, రోహిత్ రెడ్డి గారి నాయకత్వం, ఇవన్నీ కూడా తాండూరు మున్సిపాలిటీలో మీరు ఒక మౌత్ పీస్గా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అయితే ప్రజల పక్షాన తెలంగాణ వ్యాప్తంగా కొట్లాడుతున్నదో కౌన్సిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సందేహం లేదు. అంటే ఇంకా రేపు కాంగ్రెస్ వారు ప్రెస్ మీట్ పెడతారు, ఇంకా మేము ప్రమాణమే స్వీకారం చేయలేదు, అప్పుడే మమ్మల్ని విమర్శిస్తారంటారు. కానీ మీకు ఎవరికి డౌట్లు అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో అట్లా ఫ్లాప్ అవుతుంది. వాళ్ళకి ప్రజాసేవ చేసే లక్షణాలు కొంచెం కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా రేపు మీకు చాలా పని కౌన్సిల్లో ఉంటుంది. సో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లందరికీ 12 మంది కూడా అభినందనలు. అట్లాగే శాయశక్తుల సర్వశక్తులు వడ్డీ ఫైట్ చేసిన గెలవలేకపోయిన అభ్యర్థులందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.